ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. వృశ్చిక రాశికి చెందిన జాతకులకి 2024వ సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి జూలై నెలలో ఒకసారి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. శని వక్రంలో ఉన్నాడు. అలాగే పంచమంలో రాహువు, షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో రవి శుక్రులు, భాగ్యంలో బుధుడు, అలాగే లాభంలో కేతువు సంచారం చేస్తున్నారు. జూలై 6వ తేదీన శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే జూలై 12వ తేదీన కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. జూలై 16వ తేదీన రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే జూలై 19వ తేదీన బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. అలాగే జూలై 31వ తేదీన శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒక్కసారి కనుక చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి రాజ్యాధిపతి అయిన రవి వీరికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ అష్టమ స్థానంలో శుక్రుడితో కలిసి ఆయన సంచారం చేస్తున్నాడు 8వ ఇంట్లో. ఆ కారణంగా ఉద్యోగస్తులకు ఎవరికైనా సరే ఈ నెలలో కొంచెం హెచ్చు తగ్గులు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. శత్రువులు మీకు బాగా పెరిగిపోతారు. ఈ శత్రు శేషం బాగా పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేయాలని, మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఉద్యోగాన్ని వదులుకునే పరిస్థితులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎవరైనా సరే కొంచెం ఉద్యోగస్తులు ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల నిబద్ధతతో పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి. లేకపోతే వీళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి పంచమాధిపతి అయిన గురుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ పంచమాధిపతి అయిన గురుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఈ రాశికి చెందిన విద్యార్థులకి ఈ నెలంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే మీ తెలివితేటలకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. చదువులో మీకు మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీ యొక్క దృష్టి అప్పుడప్పుడు వేరే ఇతరత్ర విషయాల మీద, అసంబద్ధమైన విషయాల మీద మరలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వారికి, వృశ్చిక రాశి వారికి ఆ కుటుంబ స్థానాధిపతి గురుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే ఆ గుడి యొక్క దృష్టి రాశి మీద పడుతుంది. అలాగే తృతీయ స్థానం మీద కూడా పడుతుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీ యొక్క తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఈ నెలలో మీకు బాగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళతో మీకు సామరస్యపూర్వక వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మీ సోదరుల వల్ల మీకు లాభం చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే
ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థికంగా కూడా కొంచెం ఈ నెలలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ ఖర్చులు అవసరాల నిమిత్తం తగిన ఆదాయం మీకు లభించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు ఎంతో కొంత మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ ప్రయత్నాలకు అనుగుణంగా మీకు ఆదాయం తగినంతగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నెలలో ఖచ్చితంగా కూడా మరి వాహనం కానీ స్థిరాస్తులు కానీ ఇతరత్ర విలాసవంతమైన జీవితంతో ఇలాంటి సౌకర్యాలతో మీరు ఈ నెలంతా కూడా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెలలో కొంచెం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. షష్టమాధిపతి అయిన కుజుడు ఖచ్చితంగా మాస ప్రారంభంలో 6వ ఇంట్లో ఉంటాడు. అంటే 12వ తేదీ వరకు కూడా 11వ తేదీ వరకు కూడా ఆయన 6వ ఇంట్లో ఉంటాడు. ఈ 6వ ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా అది మీకు మేలు చేస్తుంది. అయితే 12వ తేదీ నుంచి మాత్రం కుజుడు సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ సప్తమ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో 12వ తేదీ నుంచి ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ భాగస్వామి వ్యాపారాలతో కానీ మీ పార్ట్నర్స్తో కానీ ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా సమయం పాటించి ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనంతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో దిగకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వాహనాలు నడపటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో రవి శుక్రులు కూడా సంచారం చేస్తున్నారు. అష్టమ స్థానంలో శుక్రుడు 6వ తేదీ వరకు ఉంటాడు. అలాగే రవి 16వ తేదీ వరకు ఉంటాడు. అంటే 6వ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, ఆరోగ్య సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఆరోగ్య సమస్యల నుంచి మీరు ఎలాగో ఖచ్చితంగా కూడా మీరు బయటపడడానికి, సమస్యలు వచ్చినా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే శత్రువుల నుంచి మాత్రం సమస్యల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శివాలయంకి వెళ్ళండి, లేదా శివ ఆరాధన చేయండి. మీకు వీలైనప్పుడల్లా శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. శివుడికి చందనం సమర్పించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.